బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఎల్కతుర్తికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంగణం ఉందో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతా ఉంది. ప్రస్తుతం మనం ఎల్కతుర్తి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రధాన ఏదైతే సభ జరిగే 27వ తారీఖు రోజు జరిగేటువంటి ఈ యొక్క 25 రజతోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ శరవేగంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ప్రాంగణం నుంచే కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖద్వారం సంబంధించిన దాంట్లో మాత్రం అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి విషయాన్ని మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రధాన ఏదైతే స్టేజ్ దగ్గరికి వస్తే మొత్తానికి ఇది ఒక 20 దగ్గర దగ్గర 1200 నుంచి 1300 ఎకరాల్లో కూడా ఈ యొక్క ఏదైతే సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి దాదాపుగా 10 నుంచి 20 లక్షల మంది కూడా వస్తున్నారని చెప్పేసి కూడా కార్యకర్తలు అందరూ కూడా ఒక అంచనా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ సభ ప్రాంగణం అంతా కూడా సర్వాంగ సుందరంగా ఈరోజు ఏర్పాట్లు అయితే పూర్తవుతూ ఉన్నాయి. ఒక మహాద్వారానికి సంబంధించిన దాంట్లో మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఆ సభ పైకి వెళ్ళిన సందర్భంలో కూడా ఒకసారి చాలా రోజుల తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కూడా యొక్క ఆ భారీ సభని అయితే సభ ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు మొత్తానికి ఇలా ఉన్నటువంటి మొత్తం ఒకసారి పూర్తిగా ఓవరాల్గా లుక్ చూసుకుంటే అప్పటికే ఇంకా సభకు 27 తారీఖు జరగనున్న సభకు ఇప్పటికే కూడా ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయింది. దాదాపుగా సభా ప్రాంగణంతో పాటు సభా ప్రాంగణంలో దగ్గర దగ్గర ఒక 10 నుంచి 15 లక్షల మంది పట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే కరీంనగర్ టు వరంగల్ హైవేకి సంబంధించి అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దీంతోపాటు భారీగా వచ్చే వాహనాలు, భారీగా వచ్చే పార్టీ కార్యకర్తలు, అలాగే కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, తెలంగాణ వాదులు, అలాగే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా పార్టీ శ్రేణులు గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో కూడా ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కూడా ఎక్కడెక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనం ప్రస్తుతం ఏదైతే ఉన్నామో ఇదైతే ప్రధాన ద్వారానికి సంబంధించినటువంటి సభా ప్రాంగణం. ఈ సభా ప్రాంగణం కూడా దాదాపుగా ఒక 500 నుంచి 600 గజాల మధ్య కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తిస్థాయిలో ఒక పైన ఒక 10-15 మీటర్స్ ఎత్తులో కూడా ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కూడా రేపు ఈ యొక్క సభా ప్రాంగణానికి సంబంధించి కూడా ఇక్కడ తుది మెరుగులు దిద్దే అవకాశం ఉంది. దీంతోపాటు ఒకసారి ఇక్కడ చూసుకుంటే దాదాపు ఇది కరీంనగర్ హైవేకి సంబంధించిన ఊరు కాబట్టి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా అంటే మేజర్గా ఎక్కడొచ్చే వాహనాలు అంటే కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల పాటు ఇక్కడే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇట్లా పార్కింగ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఎవరైతే వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించిన వరంగల్ నుంచి వచ్చే ఆ నియోజకవర్గాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం సంబంధించిన దాంట్లో కూడా బీఆర్ఎస్ జెండాలు ఎగురుతున్నటువంటి ఈ సందర్భం అంతా కూడా పార్కింగ్ చేయడం. ఏదైతే ఇక్కడ నుంచి మన దామెర నుంచి వచ్చే సంబంధించి జనగాం నుంచి వచ్చే వెహికల్స్ అన్నికి సంబంధించిన కూడా మొత్తం 4 చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దగ్గర దగ్గర ఒక 10 లక్షల నుంచి 15 లక్షల మంది వస్తారని చెప్పేసి ఒక అంచనా ఉన్న నేపథ్యంలో కూడా గత 15 నుంచి 20 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ అంతా కూడా ఈ యొక్క సభని సక్సెస్ చేయడానికి వచ్చే కార్యకర్తలందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి, దాంతోపాటుగా వచ్చే ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆర్కి స్పష్టంగా కనిపించేందుకు కూడా ఎల్ఈడి స్క్రీన్స్తో పాటు దానికి ఎండవేడిమికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. తాగునీరు, దాంతోపాటుగా ఇక్కడ చూసినటువంటి సాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా స్థానిక నాయకులు పోచపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం అంటే భారీ ఎత్తున అంటే గతంలో ఏదైతే ఉద్యమం సమయంలో కేసీఆర్ గారికి పెడుతున్నటువంటి సభ ఏ విధంగా జనాలు వస్తారో ఈసారి కూడా అంతకంటే ఎక్కువ వస్తారని చెప్పేసి కూడా అంచనా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లకు మాత్రం ఎలాంటి అది జరగకుండా కూడా చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అంతా నిమగ్నమై ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు ప్రస్తుత తాజా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క సభ ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో కూడా నిమగ్నమై ఉన్నమాట చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడికక్కడ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ విధంగా కూడా అసౌకర్యం జరగకుండా ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద కూడా అక్కడ భారీ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చే నాయకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండేందుకు కూడా ఇక్కడ గుడారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎక్కువగా మేజర్గా మనకు ఇక్కడ ప్రాబ్లం అయ్యే విషయం ఏదైతే ఉందో అది పార్కింగ్ సమస్య కాబట్టి పార్కింగ్ సమస్యను తీసేందుకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రైతులు కూడా వీళ్ళందరూ కూడా దాదాపుగా 1200 ఎకరాల ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క సభని మా ఎలకతుర్తిలో నిర్వహించడం మాకు ఎంతో సంతోషం అని చెప్పేసి కూడా అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. కొంతమంది ఏదైతే సోషల్ మీడియాలో
మీడియాలో వస్తున్నట్టుగా ఈ సభ కోసం ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చెరువుల్ని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాలువల్ని ధ్వంసం చేసిరని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలకు సంబంధించిన కూడా మనం ఇంతకుముందే కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులు కూడా పూర్తి స్థాయిలో చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము స్వచ్ఛందంగానే ఇస్తున్నాం. ఎలకతుర్తికి ఈరోజు 25వ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు మా ఎలకతుర్తి వేదిక కావడం మా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎంతో సంతోషం ఇస్తుందని చెప్పేసి కూడా రైతులు అంటున్నమాట వాస్తవం. దాంతోపాటుగా రైతులంతా నేరుగా ఈ యొక్క సభ సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటున్నమాట వాస్తవంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు స్థానిక నాయకులు కూడా ఎక్కడికక్కడ భారీగా వచ్చే జనసందోహానికి సంబంధించి ఏ విధంగా ఫ్లోటింగ్ ఉండబోతుంది ఎట్లా అని చెప్పేసి కూడా ఒక అంచనాకు వస్తున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లను ఇంకా ఏ విధంగా ముందుకు సాగించాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈరోజు మనం 22వ తారీఖులో ఉన్నాం. ఇంకొక 5 రోజుల్లో ఈ సభ ఆదివారం పూట జరిగే సభ కాబట్టి కూడా భారీ ఎత్తున ప్రజలు వస్తారు. ఎక్కువ ఆ సభలకు వచ్చినటువంటి చిన్న పిల్లలతో పాటుగా వాళ్ళందరికీ పెద్దలకు కూడా వాళ్ళందరికీ ఎలాంటి ఎండదెబ్బలు ఇట్లాంటి జరగకుండా కూడా చూసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకసారి సభకు సంబంధించిన దాంట్లో ఒకసారి చూడండి. మొత్తం అంటే కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎక్కడిదక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకు ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి అంటే ముందు వరుసలో కొంచెం ప్రజాప్రతినిధులకు ఆ తర్వాత ఇక్కడ కొంతమందికి ఏర్పాటు చేసిన జరిగింది. అక్కడ నుంచి నేరుగా అంటే ఇంజలో ఒక 2.5 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి వరంగల్ కరీంనగర్ హైవేకి సంబంధించిన దాంట్లో అక్కడ ఏర్పాట్లు కూడా వస్తే చూడొచ్చు. మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగురుతున్న ప్రతి ఒక్క నుంచి కూడా మనం ఆ రోడ్ అవతలకు కూడా ఇప్పుడు ఎవరైతే పార్కింగ్ సంబంధించిన దాని మీద కూడా చర్యలు తీసుకుని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇక్కడ ఎలకతుర్తి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేరే ఒక దగ్గరలో ఉన్న విలేజ్కి సంబంధించిన దాంట్లో కూడా కొంచెం చూస్తుండొచ్చు. మనం సభ ప్రాంగణం కూడా చూస్తుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభకు అంటే చాలా ఆటంకాలు కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ వస్తున్నటువంటి ఇక్కడ పచ్చదనాన్ని తీసేస్తున్నారు. మొత్తం ఇక్కడ బుల్డోజర్లు పెట్టి తీసేస్తున్నారు అనే సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. దాని నేపథ్యంలో కూడా సభ వెనక భాగంలోనే కూడా పచ్చని వరి షేడ్లు కూడా మీకు కనిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఎలాంటి కూడా వరి నాట్లకు కానీ లేకపోతే వేరే ఎలాంటి చేనులకు కానీ లేకపోతే ఎలాంటి కాలువలకు కానీ లేకపోతే ఎలాంటి చెరువులకు కానీ ఇట్లాంటి హాని చేయకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. దాంతోపాటు చాలా రోజుల తర్వాత ఏదైతే ఎంపీ ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ గారు ఒకసారి భారీ బహిరంగ సభ పెట్టడం, అది 25వ రజతోత్సవ వేడుకలు కావడం, ఇక ఈ సందర్భంలోనే కూడా ఒకసారి భారీ ఎత్తున కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి వ్యతిరేకత తర్వాత రైతులపై జరుగుతున్నటువంటి దాడి, ఆ తర్వాత ఆ లంబాడి సోదరులపై లగచర్ల లాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం, అడవులు నరికేసులు లాంటివి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు మాట్లాడే మాటల కోసం ఆయన ప్రసంగం కోసం కూడా భారీ ఎత్తున కూడా జనాలు ధరలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఒకవేళ వస్తే అంటే ప్రజలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క సభ ప్రాంగణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎల్లప్పుడూ అంటే గత 15 నుంచి 20 రోజులు ఇక్కడ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. రేపు ఈ సభ ప్రాంగణానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ సన్నాహక సమావేశాలు కూడా పూర్తవుతా ఉన్నాయి. మరి కొద్ది రోజులు అంటే 27వ తారీఖు రోజు సభ ఉన్న నేపథ్యంలో కూడా ఒకసారి చూస్తున్నారు. ఇక్కడ అయితే చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితేనేది లేకపోతే కార్యకర్తలు అయితేనేది కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క పనులలో కూడా పాలు పంచుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ చూడి సభ ప్రాంగణాన్ని చూసి అంటే వాళ్ళు ఏ విధంగా ఉంది ఎట్లా ముందుకు వెళ్తున్న అంశానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళంతా కూడా ఒక అంచనాకు వస్తూ ఉన్నారు. ఏదైనా రజతోత్సవ బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ మహాసభ ఏదైతే ఎలకతుర్తిలో జరుగుతుందో ఆ సభకు సంబంధించి మా ప్రాంతంలో జరగడం చాలా సంతోషం కలిగిస్తుందని చెప్పేసి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలైతేనేది లేకపోతే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలైతేనేది ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలైతే కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఈ సభ ద్వారా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బౌన్స్ బ్యాక్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఈ సభ ద్వారా కేసీఆర్ ఏ విధంగా పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే పార్టీ శ్రేణులకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు, లేకపోతే ఈ సభ ద్వారా పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ వైఫల్యాల గురించి ఏ విధంగా ఎండగడతారు అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ శ్రేణులు కూడా కేసీఆర్ గారి స్పీచ్కి సంబంధించిన దాంట్లో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. దానికి ఇంకొక కొద్ది రోజుల్లోనే జరిగే ఏదైతే ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను సక్సెస్ చేయడం కోసం ఇటు పార్టీ శ్రేణులు అయితేనేది పార్టీ కార్యకర్తలు అయితేనేది లేకపోతే ముఖ్య నాయకులు అయితేనేది కూడా నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా ఈ యొక్క సభ ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలకు కొంతమందికి బయట నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి వ్యక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సభ ఏర్పాట్ల స్థలంలో తమ వంతుగా అంటే స్వచ్ఛందంగా తమ వంతుగా
వాళ్ళు పాల్గొంటా ఉన్నారు. సభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సభ ఏర్పాట్లు తాము భాగస్వాములం అవుతామని చెప్పేసి కూడా ఉద్యమకారులు కూడా వీళ్ళందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది ప్రస్తుతం అయితే ఎల్కతుర్తిలో ఉన్నటువంటి లైవ్ సంబంధించినటువంటి ఏదైతే విజువల్స్ ఒకసారి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైనా ఆదివారం జరిగే ఈ యొక్క మహాసభ కోసం కూడా వరంగల్ అంతా కూడా గులాబీమయం కావడం అయితే ఖాయంగా కనిపిస్తూ ఉంది. గులాబీమయం అయ్యే నేపథ్యంలో ఈ యొక్క ప్రజలందరూ కూడా లేకపోతే కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. వచ్చేటప్పుడు కూడా నేరుగా ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శివతో కలిసి పండరి, ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ప్రాంగణం నుంచి.